దక్షిణాసియాలో తన ప్రభావాన్ని భారీగా పెంచుకునేందుకు చైనా ఎత్తుగడలు వేస్తోంది. రీసెంట్ గా సార్క్ స్థానంలో చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కలిసి ఒక కొత్త ప్రాంతీయ సంస్థను ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నాయి. ఇటీవల చైనాలో జరిగిన త్రైపాక్షిక చర్చల్లో ఈ కొత్త కూటమి గురించి చర్చించారు. దక్షిణాసియాలో వాణిజ్యం, అనుసంధానతను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కొత్త కూటమిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు చైనా తన రోడ్ అండ్ బెల్ట్ ఇనిషియేటివ్ ను మరింత విస్తరించేందుకు ప్లాన్ చేసిందని నిపుణులు చెబుతున్నారు. దక్షిణాసియా దేశాల మధ్య ఆర్థిక సహకారం, ప్రాంతీయ అభివృద్ధి, సామాజిక పురోగతిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో 1985లో ఢాకాలో సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ సార్క్ ను ఏర్పాటు చేశారు. దీనిలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవ్స్, ఆఫ్ఘనిస్తాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. భారత్ అతిపెద్ద సభ్య దేశంగా సార్క్ డెవలప్మెంట్ ఫండ్, సౌత్ ఏషియన్ యూనివర్సిటీ వంటి కార్యక్రమాలకు గణనీయమైన సహకారం అందించింది. కానీ 2014లో కాఠ్మాండులో జరిగిన సదస్సు తర్వాత భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా సార్క్ అచేతనంగా మారింది. 2016లో ఇస్లామాబాద్లో జరగాల్సిన సార్క్ సమావేశం ఉరీ ఉగ్రదాడి తర్వాత భారత్ బహిష్కరణతో రద్దయింది. దీని తర్వాత భూటాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ కూడా ఈ సదస్సుకు హాజరు కాలేదు. ఫలితంగా సార్క్ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దీంతో తాజాగా పాకిస్తాన్, చైనాలు సార్క్ స్థానంలో ఒక కొత్త ప్రాంతీయ సంస్థను ఏర్పాటు చేసేందుకు చర్చలు జరుపుతున్నాయి. ఈ చర్చలు ఇప్పటికే గణనీయమైన పురోగతిని సాధించినట్టు తెలుస్తోంది. జూన్ 19న చైనాలోని కున్మింగ్లో పాక్, చైనా, బంగ్లాదేశ్ల మధ్య జరిగిన త్రైపాక్షిక సమావేశంలో ఈ కొత్త ప్రాంతీయ సంస్థను ఏర్పాటు చేయడంపై చర్చించారు. ఈ కొత్త కూటమిలో సార్క్ సభ్య దేశాలైన భారత్, శ్రీలంక, మాల్దీవులు, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్లను చేరమని ఆహ్వానించాలని నిర్ణయించారు. ఈ కొత్త కూటమి వాణిజ్యం, అనుసంధానత, ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడంపై దృష్టి సారిస్తుందని సమావేశం అనంతరం చైనా అధికారులు వెల్లడించారు. ఈ కొత్త సంస్థకు సౌత్ ఏషియా చైనా అలియన్స్ అనే పేరు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సంస్థ చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్తో సమన్వయంతో పనిచేయవచ్చని, ప్రాంతీయ వాణిజ్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. సార్క్ అచేతనంగా మారిపోవడానికి ప్రధాన కారణం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు. 2016 ఉరీ ఉగ్రదాడి తర్వాత సార్క్ సమావేశాలు ఆగిపోయాయి. ఈ పరిస్థితిని అవకాశంగా భావించిన చైనా, పాకిస్తాన్ ఒక కొత్త వేదికను సృష్టించింది. దక్షిణాసియాలో తమ ప్రభావాన్ని పెంచుకోవాలని చూస్తున్నాయి. ఈ కొత్త సంస్థ ద్వారా ప్రాంతీయ దేశాల మధ్య వాణిజ్యం, రవాణా, ఆర్థిక సహకారాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత్ను ఒంటరిగా చేయడానికి, దక్షిణాసియాలో భారత్ ప్రభావాన్ని తగ్గించడానికి చైనా, పాకిస్తాన్ కొత్త వ్యూహమని నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త కూటమి ద్వారా చైనా తన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ను మరింత విస్తరించాలని భావిస్తోంది. ఇప్పటికే చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ద్వారా పాకిస్తాన్లో భారీ పెట్టుబడులు పెడుతున్న చైనా ఈ కొత్త సంస్థ ద్వారా ఇతర దక్షిణాసియా దేశాలను తన ఆర్థిక వ్యూహాత్మక సహకార వలయంలోకి తీసుకురావాలని చూస్తోంది. కున్మింగ్లో జరిగిన త్రైపాక్షిక సమావేశంలో బంగ్లాదేశ్ పాల్గొనడం ఈ చర్చలకు మరింత బలం చేకూర్చింది. అయితే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఈ సమావేశం రాజకీయ సంకీర్ణం కాదని, ఇది కేవలం ఆర్థిక సహకారం కోసమేనని స్పష్టం చేసింది. శ్రీలంక, మాల్దీవ్స్, ఆఫ్ఘనిస్తాన్ వంటి ఇతర సార్క్ సభ్య దేశాలు కూడా ఈ కొత్త సంస్థలో చేరే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ భారత్, పాకిస్తాన్, భారత్, చైనా సంబంధాలలో ఉన్న ఉద్రిక్తతల కారణంగా భారత్ ఈ కొత్త సంస్థలో చేరే అవకాశం చాలా తక్కువగా ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత్ ఇప్పటికే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్, బిమ్స్టెక్ వంటి ఇతర ప్రాంతీయ సంస్థల ద్వారా తన ఆర్థిక వ్యూహాత్మక సహకారాన్ని పెంచుకుంటోంది. బిమ్స్టెక్ లో పాకిస్తాన్ లేకపోవడం వల్ల భారత్ ఈ వేదికను ఎక్కువగా ఉపయోగిస్తోంది. ఈ కొత్త కూటమి ఏర్పాటైతే దక్షిణాసియాలో భారత్ ప్రభావం తగ్గే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సార్క్లో భారత్ కీలక పాత్ర పోషించింది. కానీ ఈ కొత్త సంస్థ చైనా ఆధిపత్యంతో రూపొందే అవకాశం ఉంది. ఇది భారత్కు ఒక రాజకీయ, ఆర్థిక సవాలుగా మారవచ్చుంటున్నారు. అయితే ఈ సంస్థ విజయవంతం కావాలంటే ఇతర సార్క్ సభ్య దేశాల మద్దతు కీలకంగా మారింది. నేపాల్, శ్రీలంక, మాల్దీవులు వంటి దేశాలు ఈ కొత్త సంస్థ పట్ల ఎలాంటి వైఖరి తీసుకుంటాయనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. మొత్తంగా చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లు ఈ కొత్త ప్రాంతీయ సంస్థ పేరుతో దక్షిణాసియా రాజకీయాల్లో కొత్త అధ్యయనాన్ని తెరవాలని నిర్ణయించాయి.
సార్క్ అచేతనంగా ఉండిపోవడంతో చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు ఈ కొత్త ప్రాంతీయ సంస్థను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. మరి దీనికి ఇతర సౌత్ ఏషియన్ దేశాలు ఎలాంటి మద్దతిస్తాయో వేచి చూడాలి.